హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు కృష్ణ భక్తి ఛానల్ అండి. ఈ ప్రకారంగా కృష్ణుడు ఇంద్రునికి యాగం చేయవద్దంటూ ప్రకృతికి పూజ చేయమని తన తండ్రికి నందవ్రజములోని ప్రజలకు బోధించాడు. ఇదేదో చాలా బాగుందని అందరూ కృష్ణుడి మాటలకు అంగీకరించారు. కృష్ణుడు చెప్పినట్లు ఇంద్రుని పూజ మాని ప్రకృతి పూజ మొదలుపెట్టారు. బ్రాహ్మణులను పిలిపించి పుణ్యాహవచనం చేయించారు. ఇంద్రుడి యజ్ఞమునకు తెచ్చిన వస్తువులను ఉపయోగించి గోవర్ధన పర్వతమునకు పూజలు నిర్వహించారు. బ్రాహ్మణులకు దక్షిణలిచ్చారు. ఆవులకు లేత పచ్చగడ్డిని పలహారంగా సమర్పించుకున్నారు. గోవులు ముందు నడుస్తూ ఉండగా గోవర్ధన పర్వతము చుట్టూ ప్రదక్షిణం చేశారు. గోపికలు గోపాలురు చక్కగా అలంకరించుకుని ఎద్దుబండ్లెక్కి పర్వతం చుట్టూ పోటీలు పడి ప్రదక్షిణం చేశారు. ఆ సమయంలో కృష్ణుడు తన మాయతో ఒక భారీ కాయంతో పర్వతము మాదిరి ఉన్న మనిషిగా మారాడు. వారి మధ్య చేరి నేనే గోవర్ధన పర్వతాన్ని, నాకు పూజలు చేయండి అంటూ పర్వతము మాదిరి కదలక మెదలక వారి మధ్య నిలబడ్డాడు. అందరూ నవ్వుతూ కేరింతలు కొట్టుకుంటూ ఆ మహాకాయునికి పూజలు చేశారు. విచిత్రం ఏమిటంటే కృష్ణుడు కూడా ఆ పూజలలో పాల్గొన్నాడు. ఆ మహాకాయునికి తను కూడా నమస్కరించాడు. గోవర్ధన పర్వతమునకు పూజలు చేసిన తరువాత కృష్ణుడు నందవ్రజములో ఉన్న ప్రజలతో ఇలా అన్నాడు: చూడండి, గోవర్ధన పర్వతము మన మీద తన అనుగ్రహమును చూపి మనలను కాపాడుతుంది. మనందరము ఈ గోవర్ధన పర్వతమునకు భక్తితో నమస్కారం చేద్దాము అని అన్నాడు. కృష్ణుని మాటలను శిరసావహించిన వ్రజవాసులు గోవర్ధన పర్వతమునకు భక్తితో నమస్కరించి ఎవరిండ్లకు వాళ్ళు వెళ్ళిపోయారు. తరువాత భగవంతుడు, దేవుడు, విధి ఏదైనా కానీ ఈ అధ్యాయంలో కృష్ణుడు తన తండ్రి నందునికి చిన్నపాటి గీతోపదేశం చేశాడు. ఇందులో 2 ముఖ్య విషయాలను చెప్పాడు. మొదటిది కర్మయోగము, రెండవది ప్రకృతి సంపదను పరిరక్షించుకోవడం. ఈ 2 మనకు ఈనాటికి వర్తించే అంశాలే. మానవులు తాము చేసిన కర్మలను బట్టి భగవంతుడు ఫలితాలనిస్తూ ఉంటాడు. అంతేగాని భగవంతుడు తనకు ఇష్టమైన వారికి సుఖాలు, ఇష్టం లేని వారికి దుఃఖాలు కలిగించడు. భగవంతుడు, దేవుడు, విధి ఏదైనా కానీ అది నా మీద పగపట్టింది, అందుకే నాకిన్ని కష్టాలు దాపురించాయని చాలామంది అనుకోవడం మనం వింటూ ఉంటాం. అది ఉత్త భ్రమ అని కృష్ణుడు స్పష్టం చేశాడు. మానవుడు మంచి కర్మలు చేస్తే మంచి ఫలితాలు ఇస్తాడు భగవంతుడు, చెడు కర్మలు చేస్తే చెడ్డ ఫలితాలు ఇస్తాడు. ఏ కర్మ చేయకపోతే ఎటువంటి ఫలితము రాదు. కర్మలు 2 రకాలు. ఈ జన్మలో చేసిన కర్మలు, ఇంతకుముందు జన్మలో చేసిన కర్మలు. ఈ జన్మలో మనం మంచి ప్రవర్తనతో ఉన్న కొన్ని కష్టాలు చుట్టుముడుతూ ఉంటాయి. అవి పోయిన జన్మలలో చేసిన కర్మల తాలూకు ఫలితాలు అనుకుంటే ఏ చిక్కు ఉండదు. ఏ రోజు చెప్పిన పాఠం ఆ రోజు చదువుకుంటూ ఉంటే భగవంతుడు ఆ విద్యార్థిని తప్పకుండా ఉత్తీర్ణుడిని చేస్తాడు. అంతేకాకుండా సంవత్సరం అంతా చెడ్డ పనులు చేస్తూ పుస్తకం చేత పట్టుకోకపోతే చెడ్డ ఫలితాలే వస్తాయి. తుదకు ఆత్మహత్యలే మిగులుతాయి. అంతేకాకుండా కృష్ణుడు మరొక విషయాన్ని కూడా బోధించాడు. ఎవరి పని వారు చేయాలి. విద్యార్థి పని విద్యార్థి చేయాలి, అధ్యాపకుడి పని అధ్యాపకుడు చేయాలి. విద్యార్థులు, అధ్యాపకులు రాజకీయాలలో దిగి తమ విధులను విస్మరిస్తే తుదకు మిగిలేది దుఃఖమే. ఈ సత్యాన్ని మనకు ఈ అధ్యాయంలో బోధించాడు కృష్ణుడు. తరువాతి అంశము ప్రకృతి రక్షణ. మానవులు ప్రకృతి సంపదలైన పర్వతములు, అడవులు, చెట్లు, వన్యమృగములను రక్షించుకోవాలి. పంట భూములను వ్యాపారవేత్తలకు కట్టబెడుతున్నారు ఇప్పటివారు. వారు వాటిని బీడు పెడుతున్నారు. కలప కోసం అడవులు నరికేస్తున్నారు. నదిలో ఉన్న ఇసుకను తవ్విపోసేస్తున్నారు. చెరువులను ఆక్రమించి భవనాలు కడుతున్నారు. నగరములు, పట్టణములు, చుట్టుపక్కల భూములను ఇళ్ల స్థలాలుగా మార్చి అమ్ముకుంటున్నారు. ఖనిజాల కోసం భూమిని తవ్వడం వల్ల డొల్ల చేస్తున్నారు భూమిని. ఈ ప్రకారంగా మానవుడు ప్రకృతిని శాయశక్తులా ధ్వంసం చేస్తున్నాడు. ఫలితంగా ఆహార ధాన్యాల ధరలు, కూరగాయల ధరలు ఆకాశంలో ఉన్నాయి. వేసవి కాలంలో 50 డిగ్రీలు, వర్షాకాలంలో ముంచెత్తే వరదలు, ప్రకృతి సమతుల్యం దెబ్బతింటూ ఉంది. ఇంద్రుడు కోపగించి ముంచెత్తు వర్షాలు కురిపిస్తే కృష్ణుడు గోవర్ధన పర్వతం ఎత్తి వారిని కాపాడాడు. అలాగే మనం పర్వతములను, కొండలను, గుట్టలను, అడవులను కాపాడుకుంటే ఎంతటి వర్షం కురిసినా అవి మనల్ని కాపాడతాయి. అలాగే మంచి పనులు చేస్తే మంచి ఫలితాలు వస్తాయి, చెడు పనులు చేస్తే చెడు ఫలితాలు వస్తాయి. మనం చేసే పనే మన దేవుడు.
ఈ సందర్భంలో చిన్న ఉదాహరణ. శ్రీ వెంకటేశ్వరునికి కోట్లు పెట్టి కిరీటం చేయించారు, కానీ ప్రజాధనాన్ని దోచుకొని చెడ్డ పనులు చేశారు. తాను చేసిన చెడ్డ పనికి చెడు ఫలితం లభించింది, కారాగార వాసం తప్పలేదు. అంతేకాని నాకు రోజూ పూజలు చేశాడని శివుడు, వజ్రకిరీటం చేయించాడని వెంకటేశ్వరుడు ఆయన్ను కాపాడలేదు. ఆయన చేసిన చెడ్డ పనులకు చెడ్డ ఫలితం లభించింది. కాబట్టి దేవునికి ఇష్టుడు అయిష్టుడు అనే భేదం లేదు. మనం చేసిన పనులకు తగ్గట్లుగా మన ఫలితాలు ఇవ్వడమే ఆయనకు తెలుసు. అదే కృష్ణ సందేశం యొక్క సారాంశం. తరువాత గోకులంలో జరిగేదంతా పైనుండి ఇంద్రుడు గమనిస్తున్నాడు. గోకులంలో ఉన్న గోపకులు తనకు పూజలు చేయాలని, యజ్ఞాలు చేయాలని సంకల్పిస్తే వాటిని చేయవద్దని కృష్ణుడు అడ్డు తగులుతున్నాడని గమనించాడు. ఇంద్రుడికి నందవ్రజములో ఉన్న వారి మీద పట్టరాని కోపం వచ్చింది. వెంటనే తన అధీనంలో ఉన్న మేఘములను పిలిచి వారితో ఇలా అన్నాడు: ఓ మేఘములారా, ఇప్పటిదాకా భూలోకవాసులు, వ్రజములో ఉన్నవారు మనకు యజ్ఞములు పూజలు నిర్వహించేవారు. ఇప్పుడు కృష్ణుడి మాటలు విని వారు యజ్ఞయాగములు మానివేసి మనకు ఆహుతులు సమర్పించడం లేదు. వారికి గర్వం తలకెక్కింది. కృష్ణుని మాటలను విని వారు కర్మను నమ్ముకుంటున్నారు. వారి వారి కర్మఫలములే వారికి సంతోషాలు, సుఖ సంతోషాలు తెచ్చిపెడతాయని, భగవంతుని ప్రమేయం ఏమీ లేదని నమ్ముతున్నారు. వారు కర్మ సిద్ధాంతాన్ని నమ్మితే ఇంకా మా వంటి లోకపాలకులను వారు లక్ష్యపెట్టరు, పూజలు అసలే చేయరు. అసలు ఈ కృష్ణుడు ఎవరు? కేవలం ఒక బాలుడు. వీడికి నీతి అవినీతికి భేదం తెలియదు. అసలు వీడికి జ్ఞానమే లేదు. కేవలం మానవ మాత్రుడు. అటువంటి కృష్ణుడు లోకపాలకుడైన నన్ను ఎదురిస్తాడా? నన్ను విమర్శిస్తాడా? ఈ బాలుని నమ్ముకొని నందవ్రజములో ఉన్న ప్రజలు నాకు యజ్ఞములు చేయకుండా, నాకు ఆహుతులు సమర్పించకుండా వారి కర్మలను నమ్ముకుంటారా? వీరికి పశుధనం బాగా ఉంది, ఐశ్వర్యం బాగా పెరిగింది, అందువలన గర్వం తలకెక్కింది. పైగా ఈ కృష్ణుడు వారిని రెచ్చగొడుతున్నాడు. కాబట్టి వీరి గర్వాన్ని అణచాలి, వీరి మదాన్ని దించాలి. మీరు వెంటనే వెళ్ళి భూమి ఆకాశం ఏకమైందా అన్నట్లు వర్షం కురవండి, జలప్రళయం సృష్టించండి. ఆ జలప్రళయంలో బ్రజవాసులు వారి పశువులు సర్వనాశనం కావాలి. అప్పటికి కానీ వారి మదం అణగదు. నేను కూడా మీ వెంట వస్తాను. మీరు సృష్టించే విలయాన్ని కళ్ళారా చూస్తాను, పదండి అని మేఘాలను ఆదేశించాడు ఇంద్రుడు. ఇంద్రుని ఆదేశంతో మేఘాలు రెచ్చిపోయాయి. నందవ్రజములో కుంభవృష్టిని కురిపించాయి. నల్లని మేఘములు వ్రజమును చుట్టుముట్టాయి. ఉరుములు, మెరుపులు, పిడుగులు, గర్జనలతో నందవ్రజం మోగిపోయింది. పెద్ద పెద్ద బండల మాదిరి వడగళ్లు పడుతున్నాయి. దానికి తోడు ప్రచండమైన గాలి తోడైంది. ఆ గాలివాన నందవ్రజములో భయంకర బీభత్సాన్ని సృష్టించింది. భూమి అంతా జలమయమైంది. ఎక్కడా భూమి కనిపించడం లేదు, అంతా నీటిమయం. వ్రజములో ఉన్న ప్రజలు, పశువులు విలవిలలాడిపోయారు. అందరూ బాలుడైన కృష్ణుని వద్దకు పోయి మొరపెట్టుకొన్నారు.